ఇంకోసారి పిచ్చి పిచ్చి అని పిచ్చి పిచ్చిగా వాగేవంటే రోట్లో వేసి పచ్చడి దంచినట్టు దంచుతాను. ఏమనుకుంటున్నావు? జరిగిపోయిందని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఆ బాధ ఎక్కువవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు మీనాక్షి. ఈ విషయం క్రిష్ వాళ్ళ ఇంట్లో చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే మనం చెప్పబోయే విషయం ఒక కుటుంబాన్ని విడదీయొచ్చు, ఒక బంధాన్ని వేరు చేయొచ్చు. అవును డాడీ, అందుకే ఇంతవరకు ఊరుకున్నాను. అయినా మనం గణేష్ చెప్పినట్టు ఇంత చిన్న ఎవిడెన్స్తో వెళ్తే మనం బలరావుని పట్టుకోలేం. వాడి తెలివితేటలకి ఇవి సరిపోవని నాకు అర్థమవుతోంది. మంచివాళ్ల నమ్మించి ఇంట్లో వాళ్ళని మోసం చేశాడు. క్రిమినల్లా సాక్ష్యాల్ని తారుమారు చేశాడు. పెద్దవాళ్ళ కాపురాల్ని కూలగొట్టాలనుకున్నాడు. చివరికి ఊసర వెల్లిలా ఎప్పటికప్పుడు వాడి రంగుని మార్చుకుంటూనే ఉన్నాడు. అలాంటి వాడిని పట్టుకోవాలంటే చాలా బలమైన సాక్ష్యం కావాలి డాడ్. ఇప్పుడు ఏం చేద్దాం అభి? ఫాలో అవ్వాలి డాడ్. ఆ బలరాం గాడు వేసే ప్రతి అడుగుని ఫాలో అవ్వాలి. వాడిని నీడలా వెంటాడాలి. అప్పుడే వాడిని మనం అందరి ముందు దోషులా నిలబెట్టగలం. నిజమే అభి, కానీ వాడింత దుర్మార్గుడని తెలిసి కూడా వాణ్ణి ఫాలో అవ్వడం నీకంత మంచిది కాదేమో అనిపిస్తోంది. డాడ్, ఇప్పుడు నాకు కావాల్సింది నా క్షేమం కాదు, మీనాక్షి క్రిష్ల క్షేమం. దానికోసం నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. అంత మధ్యలో నన్ను దోషులా నిలబెట్టి క్రిష్కి నా మీదున్న నమ్మకాన్ని, మీనాక్షికి నా మీదున్న స్నేహాన్ని దూరం చేశాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసే రోజు, బలరాం భాగవతం బయటపడే రోజు, అందరూ సంతోషంగా ఉండే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది డాడ్. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా నేను ఆ బలరాంని ఫాలో అవ్వాల్సిందే. శభాష్ అభి, నీ ఆలోచన మంచిది. ఇందులో నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. కీప్ ఇట్ అప్. భూపతిరాయుడు తన కూతుర్ని వజ్రంలా పెంచాడని అందరూ గర్వంగా అనుకునేలా చేయాలి. అంటే అన్నానంటారు కానీ నీకు అసలు బుద్ధుందా? మీ అమ్మా నాన్న నిన్నెంత ప్రేమగా పెంచారు. కాళ్ళ కింద పెడితే కందిపోతుందన్నంత అపురూపంగా చూసుకున్నారు. నువ్వు తప్ప వాళ్ళకి ఇంకెవరు లేరు కదా. మరి వాళ్ళని అలా వదిలేసి వస్తే తట్టుకోలేరు, బాధపడతారన్న బుద్ధి జ్ఞానం ఉందా నీకు? వేప చెట్ల పెరిగావు కానీ వేపకాయ అంత కూడా బుర్ర లేకుండా పోయింది. అయినా అంటే అన్నానంటారు కానీ నేనేం కావాలని అమ్మా నాన్నని బాధ పెట్టాలని రాలేదు కదా. బావ కోసమే కదా వచ్చాను. మరి నేను చేసింది తప్పెలా అవుతుంది చెప్పు? అయినా రేపు నాతో పాటు బావని కూడా ఊరికి తీసుకెళ్తే అత్త ఫస్ట్ కోప్పడినా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎంతైనా కొడుకు కదా. ఎంత కాదనుకున్నా
పోగొట్టుకోలేదు కదా. ఎక్కడో తెలియకుండా ఆ ప్రేమ ఉంటుంది కదా. సో ఇక ఈ విషయం గురించి మనం అస్సలు బాధపడకుండా రేపటి నుంచే భావన వెతికే పనిలో ఉండాలి. అయినా బావిప్పుడు చాలా పెద్దోడైపోయి ఉంటాడు కదా. మరిప్పుడు ఎలా గుర్తుపట్టాలి? అసలు ఇప్పుడు ఎలా ఉంటాడో చెప్పమా. ఎలా ఉంటాడు? రా రా, ఆరు నూరైనా కత్తి నూరైనా సరే ఈరోజు ఆ పిల్ల సంగతి తేల్చాల్సిందే. బాబాయ్ ఏంటి బాబాయ్ నీ నస? నస కాదురా, ఇన్వెస్టిగేషన్. ఆ పిల్లకి పిచ్చి లేదు అని. తెలుగు సినిమాల్లో కమెడియన్స్ తో హీరోలు ఆడుకున్నట్టు ఆ పిల్ల కూడా మనతో ఆడుకుంటుందని నా సెవెంత్ సెన్స్ చెప్తుంది. బాబు, నువ్వు ఇక్కడ చూడాల్సింది పోలికని కాదు, ఆ పిల్ల యాక్టింగ్ ని. వెళ్ళం పద. పదరా. రే అబ్బాయి, చూసావా ఎంత నాటకం మట్టిందో? చూసావుగా, అర్థమైందిగా. ఈ పిచ్చెంత నాటకం ఇప్పటికీ అర్థమైందిగా. యువరాజా, ఏమిటిది? ఏమిటిది? ఇంత రాత్రి వేళ మా అనుమతి లేకుండా మా ఏకాంత మందిరమునకు రావడమా? రేపటి నుంచి మా రాజ్యంలో మేం తలెత్తుకుని తిలగలమా? ఉండండి, ఇప్పుడే మా అంగరక్షకులను పిలిచి మీ శరీరములని అంగ అంగములుగా నరికించదా. ఎవరక్కడ? మానిక్ భాష ఇక్కడ. ఏమంటివి ఏమంటివి? అంగరక్షకులతో మా అంగంగంలో నరికించదవా? ఎంత మాట, ఎంత మాట! మది రావము చెల్లించినంత మాత్రమున అదిరి బెదిరి బీతులుటా? అది మానిక్ భాష చరిత్రలో లేదు. ఎనీ డౌట్? చూడు యువరాణి పాప, ఈ గాంధకం డైలాగులు మాకు వచ్చు. మేం కూడా సినిమాలు చూసామమ్మా. చూడు, నీ పిచ్చంత డ్రామా అని మేం కనిపెట్టేశాం. ఇక ఈ పిచ్చి వేషాలు ఆపు. ఏమంటివి మహామంత్రి మాణిక్ భాష? కనిపెడతారా అంటే మీరు దేనినైనా కనిపెడతారా? నాన్న 6 తర్వాత 7రా. కనిపెట్టడంలో ఈ మాణిక్యానికి ఎదురే లేదురా. ఒక్క మాటలో చెప్పాలంటే చీకట్లో చిన్న చీమను కూడా కనిపెట్టగలం. ఖచ్చితమా? ఖచ్చితము. పక్కా? పక్కా, 100% షూర్. కావాలన్నా మీరు తాళం కూడా వేసుకునవచ్చును. అటులైనా ఈ చిత్రమును చూసి నా కలల రాకుమారుడు ఎక్కడున్నాడో కనిపెట్టండి.
ఏంటి కళ్ళు ముక్కు చెవులని ఈ బొమ్మ తీసుకెళ్ళి ఎక్కడున్నాడో నేను కనిపెట్టాలా? అవును మహామంత్రి మాణిక్ భాష, నా కలల రాకుమారుడు ఇదే రూపంలో నా మదిలోకొచ్చి నా మదిని మదించుచున్నాడు. కనిపెట్టడంలో మీరు దిట్టా తట్టా అని చెప్పుచున్నారు కదా, వెళ్ళి కనిపెట్టండి. రే అబ్బాయి, చూస్తున్నావుగా ఈ పిల్ల ఎలా నాటకాలు ఆడుతున్నావు, చూస్తున్నావుగా? అబ్బాయ్, ఆ అమ్మాయితో పాటు నీకు కూడా పిచ్చి పట్టినట్టుంది. ఆ పిల్లకు పిచ్చి పట్టింది అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి నీకు? అది కాదు అబ్బాయి, నువ్వు మూసుకొని పద. రా, ఇరిటేట్ చెక్కు. ఉండ్రా అబ్బాయి, ఆ అమ్మాయి పిచ్చి సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. ఉండు. అబ్బాయి, నీకు అంత శ్రమ అవసరం లేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళు, వాళ్ళే తగ్గించేస్తారు. అబ్బాహు, ఇంకా నిలబడ్డావేంటి? రా. అయ్య బాబోయ్, హాస్పిటల్ అంటున్నారు, ఏం చేయాలో శ్రీకృష్ణ. హనీ 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 లేమ్మా, హనీ ఎవరైనా కాపాడండి. పాపా పాపా, ఏంటండి అలా చూస్తూ నిలబడ్డారు? ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ఫోన్ చేయవయ్యా, నువ్వు చేయవచ్చు కదయ్యా. అంబులెన్స్ కి కాదు, ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఏంటండి అసలు ఏంటండి మీరు? ఒక పక్క పాప చావు బతుకుల్లో ఉంటే మీరు చేయండి అని అంటున్నారు. అసలు ఏ మనుషులండి మీరు? ఛ! ఆపండి ఆపండి, ఏమండి? మహామంత్రి మాణిక్ భాషా గారు, నాకు సూది మందు అనున బహు భయం అండి. మాకును భయమేనండి, కానీ మీ రోగం కుదరాలంటే తప్పదండి. డ్రైవర్ కార్ తిప్పు. పూర్ణిమ, అటు వెళ్ళు త్వరగా. హలో, హూ ఆర్ యు? వాట్స్ ఆల్ దిస్ నాన్సెన్స్? ఏమండి, పాపం పాపకు యాక్సిడెంట్ అయిందండి, బ్లడ్ చాలా పోయింది, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నో నో సారీ, కుదరదు. నేను చాలా అర్జెంట్ పని మీద ఉన్నాను. ప్లీజ్ లీవ్ మీ. అవన్నీ మాకు అనవసరం అండి. మీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే పాపని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిందే. పడుకోబెట్టండి అమ్మా, మీరు పాపని పడుకోబెట్టండి. ఏమా చెప్తే అర్థం కాదా నీకు? ఏమండి, పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూసాక కూడా ఇలా మాట్లాడడానికి మీకు మనసులో వస్తుందండి? పాపం పసిపిల్లండి, లేట్ అయితే ప్రాణాలకి ప్రమాదం. ఆ మాత్రం జాలి గాని మానవత్వం గాని లేకపోతే ఎలా అండి? మీరు కూర్చోండి, కూర్చోబెట్టండి, ఎక్కండి.
దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోనివ్వండి. పోనీ. ఏం కాదండి, బాధపడకండి. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి ప్లీజ్. త్వరగా పోనీ. ఏమైంది డాక్టర్? ఏం చెప్పడం లేదు. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? అంత సీరియస్ గా ఉన్నారు. ప్రాణాలకి ఏమైనా ప్రమాదమా? బ్రతకడం కష్టమా డాక్టర్? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పిచ్చిది? ఉమ్, ఉమ్. అయ్యమ్మో, కోడేసర్స్ వచ్చినాడు. అయ్యయ్యో. మీరెందుకు ఏడుస్తున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? చనిపోతా ఉంటే ఏడవకుండా ఎలా ఉండగలం? గుండ్రాయిలో ఉన్నావు, నువ్వు చచ్చిపోవడం స్వామి. అసలేంటి ప్రాబ్లం? అదే అర్థం కావడం లేదు. ఎంత అడిగినా సరే ఆ డాక్టర్ అమ్మ చెప్పట్లేదు. ఏమ్మా డాక్టర్ అమ్మా, పేషెంట్ ఏడుస్తుంటే కనబడట్లేదా? వాళ్ళ ప్రాబ్లం అంటే ఎందుకు చెప్పట్లేదు? నేను ప్రశ్నిస్తున్నాను, ఎందుకు చెప్పట్లేదో చెప్పండి. చెప్పండి. పిచ్చియూరని నువ్వా? నేనే మహామంత్రి. నీలో ఈ శంకరదాదా ఎంబీబీఎస్ క్యారెక్టర్ కూడా ఉందా తల్లి? చేసిన చాలు, పద. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఇది డాక్టర్ కాదు, పిచ్చిది. రా. సారీ, మీరింకా ఇక్కడే ఉన్నారా? ఆ పాపకి ఎలా ఉంది? నో ప్రాబ్లం అండి, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఈరోజు ఆ పాప ప్రాణాలతో ఉందంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదులేమ్మా. అవును, ఇంతకీ ఆ పాప ఏమవుతుంది నీకు? ఏం కాదండి, సాటి మనిషి. వాట్? ఏంటి? ఏం కాదా? చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇవాళ రేపు అయిన వాళ్ల గురించే ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది సాటి మనిషి కోసం ఇంత రిస్క్ చేశావా? ఏదో సొంత మనిషి ప్రమాదంలో ఉన్నట్టు అంత అల్లాడిపోయావా? అసలు నువ్వేం చేస్తుంటావమ్మా? ఏంటమ్మా అలా ఉండిపోయావు? ఇన్ని మంచి లక్షణాలున్న నీ గురించి తెలుసుకోవాలని అడిగాను. చెప్పడం ఇష్టం లేదా? లేకపోతే
ముక్కు మొహం తెలియని వాళ్లతో ఎందుకు చెప్పాలి అన్నా? అయ్యో అదేం కాదండి, నేనున్న పరిస్థితి ఎలా చెప్పాలో తెలియక అర్థం కాక ఆలోచిస్తున్నాను. అంటే ఏంటమ్మా? ఏదైనా సమస్యలో ఉన్నావా? నడి రోడ్డు మీద ఉన్నాను. జీవితం ఒక పాఠం నేర్పింది, పోరాటాన్ని నా ముందుంచింది. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నాను. నీ మాటల్ని బట్టి చూస్తూ ఉంటే నువ్వు సమస్యలతో పాటు జీవితానికి సంబంధించిన ఏదో ఒక పెద్ద సంఘర్షణలో ఉన్నావని అర్థమవుతోంది. బలరాం